హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు చూసే ఉంటారు రీసెంట్గా తొలి విడత పద్మ అవార్డ్స్ అయితే 2025 కాను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. దాని గురించినటువంటి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, సో మనకు పద్మ అవార్డ్స్లో ఏముంటాయి? మనకు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ ఏంటండి? భారత రత్న. ఆ తర్వాత పద్మ అవార్డ్స్ అనేవి చాలా మంచి పేరున్న అవార్డ్స్ అనమాట. ఎవరైతే ఎక్సెప్షనల్గా డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను చూపిస్తారో వాళ్ళని ఏరి కోరి తీసుకుని వచ్చి ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మనందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా 2014 తర్వాత మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, ఎవరైతే మారుమూల ప్రాంతాలలో అసలు ఇప్పటి వరకు మనం వాళ్ళ పేర్లు వాళ్ళని చూసి కూడా ఉండము, వాళ్ళు కానీ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి కృషి చేసి ఉంటారు. సో వాళ్ళని తీసుకుని వచ్చి మనం ఇస్తున్నాం ఈరోజు పద్మ అవార్డ్స్ అంటే మనకు చాలా గర్వకారణం అని మనం చెప్పాలి. సో ఈ పద్మ అవార్డ్స్లో ఫస్ట్ది పద్మభూషణ్ ఉంటుందండి. ఫస్ట్ది ఏంటి? పద్మభూషణ్. తర్వాత పద్మ విభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఈ 3 అవార్డ్స్ అయితే మనం ఈ పద్మ అవార్డ్స్ అంటాం. ఈ 3 అవార్డ్స్ని కూడా మనం వేరే వాళ్ళకి ప్రతి సంవత్సరం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో రీసెంట్గా ఏదైతే 2025 ప్రతిసారి రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్, మే ఆ టైంలో ఏంటనంటే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా జరుగుతుంది పద్మ అవార్డ్స్. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. ఇది మర్చిపోకూడదు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? రిపబ్లిక్ డే రోజు. ఎప్పుడు ఇస్తారు? మార్చ్, ఏప్రిల్ ఆర్ మే టైంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో ఏదైతే అనౌన్స్ చేస్తారో దాంట్లో తొలి విడత అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఎవరికి? నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చింది, మన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. ఈ నాగేశ్వర్ రెడ్డి గారు ఎవరండి? మనకి హైదరాబాద్లో మీకు తెలిసి ఉంటుంది, ఏదైతే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏదైతే ఉందో దాని యొక్క అధిపతి ఆయన, డాక్టర్ ఆయనకి పద్మ విభూషణ్ ఇచ్చారు. అలాగే మన హీరో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మిరియాల అప్పారావు, ఎవరైతే బుర్రకథని అనేక చోట్ల ప్రదర్శించి దాన్ని ఫేమస్ చేశారో ఆ వ్యక్తి అన్నమాట. బుర్రకథని చెప్పేటటువంటి వ్యక్తి ఈ మిరియాల అప్పారావు. ఈయనకి అవార్డు వచ్చింది. అలాగే మాడుగుల నాగఫర్మి శర్మ అవధాని, ఈయనకి కూడా పద్మశ్రీ అవార్డు అయితే రావడం జరిగింది. మొత్తం తొలి విడతగా 71 మందికి అవార్డ్స్ ఇచ్చారు. 71 మందికి ఎక్కడ ఇచ్చారు? రాష్ట్రపతి భవన్లో బై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఓకే కదా, క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే. సో చూడండి, ఇక్కడ మనం ఫోటో పెట్టాం. ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణుడైనటువంటి నాగేశ్వర్ రెడ్డి గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారికి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే దీంట్లో ఎస్పెషల్గా తెలుగు స్టేట్ నుంచి మనం చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం, నాగేశ్వర్ రెడ్డి గారికి పద్మ విభూషణ్ ఇచ్చారు, బాలకృష్ణ గారికి పద్మభూషణ్. ఆ తర్వాత ఎవరైతే మిరియాల అప్పారావు ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. సో మరణానంతరం పోస్టమస్ అని పిలుస్తాం అనమాట. ఆయనకి పద్మశ్రీ ఇచ్చాము. సో ఆయన కుమార్తె దీన్ని తీసుకున్నారు. ఆ తర్వాత అవధాని అయినటువంటి మాడుగుల నాగఫర్మి శర్మ గారికి కూడా పద్మశ్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఏదైతే ఉందో ఈ సంవత్సరం 7 పద్మభూషణ్, 19 మందికి పద్మ విభూషణ్, ఆ తర్వాత 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు ఓవరాల్గా ఎవరికి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, సో ఇది మనకి PIB నుంచి వచ్చింది, పద్మ అవార్డ్స్ అనౌన్స్డ్. ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే దీస్ ఆర్ లైక్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అని పిలుస్తాం. ఎవరైతే ఆర్ట్, సమాజ సేవ కావచ్చు, కళ కావచ్చు, పబ్లిక్ అఫైర్స్ పొలిటికల్గా కావచ్చు, ఆ తర్వాత సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, అండ్ ఇండస్ట్రీ పరంగా, మెడిసిన్ మనం చెప్పుకున్నాం నాగేశ్వర్ రెడ్డి గారికి వచ్చిందని చెప్పి. తర్వాత లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీస్, వీటన్నింటికి కూడా అంటే అనేక రంగాల్లో ఉన్న అత్యున్నత స్థాయిని ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పద్మ విభూషణ్ అని చెప్పుకున్నాం ఫస్ట్ది. పద్మ విభూషణ్ ఏదైతే ఉంది ఇది ఎక్సెప్షనల్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారు. పద్మభూషణ్ అయితే అత్యున్నత స్థాయి సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత పద్మశ్రీ ఏదైతే ఉందో ఇది ఏదైనా ఒక ఫీల్డ్లో అత్యున్నత స్థాయి సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి ఆన్ ద అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే రోజు ఇది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫర్ ద ఇయర్ 2025లో ఏదైతే ఉందో మొత్తానికి 139 పద్మ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో 1 డియో కేసు ఉంది. అంటే ఏంటి? ఇద్దరికి ఒకటే అవార్డ్స్ వస్తుందన్నమాట. ఇద్దరికి కలిపి ఒకే అవార్డు ఇస్తారు. దాన్ని మనం ఒక ప్రైజ్గానే మనం కౌంట్ చేస్తాము, 2గా కౌంట్ చెయ్యము. ఓకేనా? సో దీంట్లో 7 పద్మ విభూషణ్ ఉన్నాయి,
19 పద్మభూషణ్ ఉన్నాయి, అలాగే 113 పద్మశ్రీ అవార్డు అయితే ఉండడం జరిగింది. క్లియర్ కదా. ఫస్ట్ తెలంగాణ నుంచి 2 అవార్డ్స్ వచ్చాయండి. ఫస్ట్ ఏంటి, దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు మెడిసిన్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ కింద ఈయనకి రావడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తున్నారు ఇక్కడ పోస్టుమస్ అని, అంటే ఏంటి, వాళ్ళు చనిపోయారనమాట, మరణానంతరం ఇచ్చే అవార్డు ఇది. తర్వాత లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో వయలినిస్ట్ అనమాట, కర్ణాటకకు చెందినటువంటి ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చూసే ఉంటారు బాలకృష్ణ గారికి ఆర్ట్, పబ్లిక్ అఫైర్స్ కాదు, పొలిటికల్ రంగానికి సంబంధించినటువంటి సేవకు కాదు, ఆర్ట్ అంటే కళ, సినిమా రంగానికి సంబంధించిన దానికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకి ఇచ్చారు. నెక్స్ట్ వీ హ్యావ్ అజిత్ కుమార్, స్టార్ హీరో అజిత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఆర్ట్ కింద, కళ కింద తమిళనాడు నుంచి ఆయనకు అవార్డు రావడం అనేది జరిగింది. తర్వాత శోభన గారు, మనకు తెలుసు హీరోయిన్ శోభన గారు, హీరోయిన్ ఆవిడకి కూడా తమిళనాడు నుంచి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీ హ్యావ్ సుశీల్ కుమార్ మోడీ, ఆయన చనిపోయారు అనుకోండి, ఈయన బీహార్కి చెందినటువంటి వ్యక్తి, బీహార్లో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేయడం జరిగింది. సో పబ్లిక్ అఫైర్స్ కింద ఆయన చనిపోయారు, ఆయన మరణానంతరం ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈయన బీహార్కి చెందినటువంటి వ్యక్తి. సరే, ఓన్లీ పద్మ అవార్డ్స్ మన ఇండియా వాళ్ళకే ఇస్తారా అంటే కాదండి. చూడండి, యుఎస్ఏకి చెందినటువంటి వ్యక్తికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇండియా అనే కాదు, ఆ పర్టికులర్ ఫీల్డ్లో ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా సరే మనం పద్మ అవార్డ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు రేపటి రోజున ఏదైనా ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, పద్మ అవార్డ్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ అంటే కాదు. పద్మ అవార్డ్ కెన్ బి గివెన్ టు ది పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్, హూ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ది అదర్ కంట్రీ యాజ్ వెల్. సో అజయ్ వి భట్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, నేను చెప్పాను కదండి డియో ఇద్దరికి ఒకటే అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పి, అదే శ్రీ హ్యూజ్ అండ్ కాలిన్ గ్యాన్జర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషనల్ జర్నలిజం, వీళ్ళిద్దరికి కలిపి ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి స్టేట్కి సంబంధించి వీళ్ళిద్దరికి కూడా ఒకటే అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఒకే అవార్డుని ఇద్దరికి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, ఒకవేళ ఏదైనా ఎగ్జామ్లో అడిగినా కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. తర్వాత బ్రెజిల్కి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారు, ఎవరు, జోనాస్ మాసెట్టి అంటే ఆయన పేరు. స్పిరిచువలిజానికి సంబంధించిన రంగంలో ఆయనకి బ్రెజిల్కి సంబంధించినటువంటి వ్యక్తికి అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు వీడియో చూసే ఉంటారు, చాలా షార్ట్స్ వచ్చాయి. దామోదరన్ కిల్నరీ ఏంటండి, వంట చేసే వ్యక్తి అనమాట, చెఫ్ అనమాట. సో ఆయన తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి, ఆయనకు అవార్డు ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కింద కేఎల్ కృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకున్న మాడుగుల నాగఫణి శర్మ అవధాని, అవధానం అంటే ఏంటి అని అడగండి, తెలిసే ఉంటుంది, అవధాని అనమాట ఆయన. సో ఆయనకి నాగఫణి శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణలో రెండో వ్యక్తి ఎవరనంటే మందకృష్ణ మాదిగ, పబ్లిక్ అఫైర్స్ రంగంలో ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మిరియాల అప్పారావు, చెప్పుకున్నాం కదండి, బుర్రకథలో ఆయన నిష్ణాతుడు అనమాట, ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్ అశ్విన్ ఎవరు, క్రికెటర్, స్పోర్ట్స్ రంగంలో ఈయన తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి. సో ఈయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది, ఆర్ అశ్విన్. అగైన్ వీ గాట్ దిస్ యుఎస్ఏ నుంచి సెకండ్, బ్రెజిల్లో ఒకటి వచ్చింది, యుఎస్ఏ. దెన్ వీ హ్యావ్ కువైట్, షేక్ అలీ అల్ జబేర్ అల్ సభా ఆయన పేరు. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కింద వడిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, దేంట్లో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. సో దట్స్ ఇట్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి తెలంగాణలో ఇద్దరికి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 5 ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 7 కౌంట్ ఏదైతే ఉందో దీంట్లో ఏ రంగంలో ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, దానితో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుర్రకథ అని చెప్పుకున్నాం. సో బుర్రకథ రిలేటెడ్గా కూడా ఏదైనా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ రిలేటెడ్గా మనం ప్రిపేర్ అవ్వాలి. అదే కాకుండా వేరే స్టేట్లో ఎవరైతే ఉన్నారో, వేరే కంట్రీ వాళ్ళది, తర్వాత వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అశ్విన్ క్రికెటర్ కాబట్టి మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, స్కోర్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఆయన అచీవ్మెంట్స్ కావచ్చు, దాని రిలేటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హీరోస్ ఉన్నారు, అజిత్ కుమార్ కావచ్చు, లేకపోతే బాలకృష్ణ కావచ్చు, లేకపోతే శోభన గారు కావచ్చు. సో హీరోస్ కాబట్టి శోభన గారు క్లాసికల్ డాన్సర్ ఆవిడ. సో క్లాసికల్ డాన్స్ మీద కూడా మనం చూసుకోవాలి. అంటే ఒక పర్సన్ వాళ్ళు ఏ రంగం నుంచి వచ్చారే కాకుండా ఆ రంగానికి సంబంధించినటువంటి, లేకపోతే వాళ్ళ పర్సనల్ అచీవ్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం నేర్చుకుంటే ఇతరత్ర ఏదైతే పోటీ పరీక్షల్లో వస్తారో దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలిగే కెపాసిటీ అనేది మనకు ఉంటుంది. ఆల్ ది బెస్ట్.